రజని నూతులోకి చూడక పడతావు, వెళ్ళి చదువుకో. తిరుపతి, ఇక్కడంతా శుభ్రం చెయ్యి. ఇక్కడ ఒక తీగ కట్టు పట్లారేయడానికి. దీనికి కప్పి ఒకటి కొని తీసుకురా. తిరుపతి అయ్యా, అలాగే కంచి కూడా తీసుకురా. కంచి ఎందుకండి? పిల్ల కూతుర్లు తెరవడానికి. ఎవరు మీరు కోతనేది? గోడెక్కి కూర్చొని తమాషా చూస్తున్న నిన్నే. మా ఇల్లు నా ఇష్టం. గోడ కాకపోతే ఇల్లెక్కి కూర్చుంటాను. నీకే? అచ్చరే, మా ఇంట్లోకి ఎందుకు చూస్తున్నావు? మీ ఇంటిని ఎవరు చూడకూడదు అనుకుంటే మీ ఇంటి చుట్టూ కోట కట్టుకోండి, లేకపోతే పెద్ద కోడ కంపలాంటి మూత పెట్టుకోండి. ఎన్ని పెట్టినా దూసుకొస్తాయి కొన్ని పిల్ల కోతులు. మరొకసారి కోతానండి, ఏం జరుగుతుందో? ఏం జరుగుతుంది? కోతి పిల్ల. ఏం జరుగుతుంది కోతి పిల్ల? నువ్వు తోకడిస్తే నేను బెదిరిపోతానా? ఆ తోక కత్తిరించి మా ఇంట్లో మొక్కలు ఎరువు వేసేస్తాను. విద్య, మన తోట కత్తిరి తీసుకురా తొందరగా. ఏమండి, మీకు బంధుప్రీతి చాలా చేస్తండి. ఏ దాన్ని పిల్ల కోతని మీరు అదే చేస్తే మీ గురించి అదేమనుకుంటుంది? పెద్ద కోతి. దిగిరండి. రెప్పేద్దే. అబ్బా సూపర్, రెప్పేద్దే. ఈ పోతే చాలా హ్యాడ్ జీవితం సర్వనాశనం అయిపోవడంగా. కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా.